ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి దేవుని పేరట ఈరోజు విశ్రాంతి కాలమందు దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు వాక్య ధ్యానంలో నుంచి కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుని పరిశుద్ధుల జీవితాలు ఆశీర్వదించబడిని అంటే ప్రార్థన ఉన్నదని తెలుసుకోవాలి. ప్రార్థన జీవితం ఉన్నదని తెలుసుకోవాలి. ఇందులో చిత్రం ఏముంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా అందరు చెప్పేటువంటి మాటే కదా అని చెప్పనని అనుకుంటారు. ఆ రెఫరెన్సులు, లేఖనాలతో సహా ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత, దాని తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదం గురించి ధ్యానించుకుందాం. మనకి దేవుని మార్గమందు నిలిచిన తర్వాత, దేవుని యొక్క కృప పొందుకున్న తర్వాత, ప్రార్థనా జీవితం అనేది లేకపోతే ఏ మాత్రం కూడా ఆశీర్వదించబడటం, మన జీవితము దీవించబడటం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. అబ్రహాము జీవితాన్ని ఒకసారి చూద్దాం. అబ్రహాము జీవితంలో రాయబడి ఉన్నది, దేవునికి ప్రార్థన చేసిన వెంబడి ఆయన జీవితానికి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే, ఆయన ఉన్నటువంటి ఆ ప్రదేశము ఆయనకు కలిగినటువంటి కలిమి చేత, పితరుడైనటువంటి అబ్రహాముకు కలిగినటువంటి కలిమి చేత ఎటు చూసినా సరే ఇదెవరిదంటే ఫలానా మనిషిది, ఇదెవరిదంటే ఫలానా మనిషిది, ఎటు చూసినా సరే ఆ మనిషి ఆశీర్వాదమే కనపడతా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితం. ఆదికాండంలో చూస్తే 12వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. 12వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే, ఎన్నో పేజీ అంటే 8వ పేజీ ఉంటాం. 8వ పేజీ 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యలో గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. మొట్టమొదటి ప్రార్థన దేవుని దగ్గర, దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుని పేరట ప్రార్థన చేయటము మొదలు పెట్టిన వెంబడి జీవితము ఆశీర్వాదాల వైపు, దేవుని దీవెనల వైపు, సమృద్ధి అయినటువంటి కలిమి వైపు నడిపించబడతా ఉంది. ప్రార్థన జీవితము కలిగి ఉంటేనే సమృద్ధి అయినటువంటి దీవెన, కొద్దిగా కాదు, సమృద్ధి అయినటువంటి దీవెన. మనం మొదట చదువుకున్నటువంటి కీర్తనలో చూస్తే దావీదు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. నేను దేవునికే మొరపెడతా, ఎందుకంటే దేవుడు ప్రార్థన వింటాడు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి, లేకపోతే
ఏదన్నా అవసరం ఉంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అయినా సరే తిరిగి 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 ఏమవుతుందంటే ఆ చెప్పులు మార్చి ఇంకొక చెప్పులు కొంటారు, కానీ వాళ్ళకున్న అవసరం మాత్రం తీరదు. అంతగా అంతగా వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అంటే ఛిద్రం అయిపోతూ ఉంటాయి. దేవునికి మొరపెడతా ఉంటే, ఈ ప్రార్థన అనేది చేస్తా ఉంటే ఏం జరుగుతుందంటే, చేసిన ప్రార్థనకు ఆయన మొదట మనం చెప్పుకున్నట్టు ఇదేవరిది ఇదేవరిది అదేవరిది అని అడిగితే ఆయందే ఆయందే ఆయందే, ఏటో చేయి చూపించి అడిగినా సరే ఆయందే. ఈ స్థితి దేవుడు కనపరుస్తాడు. అబ్రహాము జీవితంలో మొట్టమొదట దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఎంత ఆశీర్వాదకరంగా అంటే 24వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉన్నది. అబ్రహాముకి దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించిండో, అబ్రహాము జీవితము దేవునిలో ఎంతగా ఆశీర్వదించబడిందో. బైబిల్ చదవరు కొంతమంది, ప్రార్థన అయితే అసలే చేయరు. అసలు బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా ఏమవుతుందిలే అనేటువంటి ధీమా ఉంటుంది. ఏమవుతుందిలే అనే విషయం కొంచెం సేపు పక్కకు పెడితే, మన జీవితము అర్థం ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్, దాన్ని ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. మన జీవితాలు కూడా ఎక్కడుండే జీవితం అక్కడే ఉంటుంది. ఇంత అంత కూడా కనీస అవసరాలు కూడా తీర్చలేని స్థితిలో మనం దేవుని చేత ఉంటాం. దేవుడు కనీస అవసరాలు కూడా తీర్చడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అసలు ప్రార్థన జీవితం ఏది, బైబిల్ చదివేది లేదు, ప్రార్థనా జీవితం అనేది లేదు. ప్రార్థన చేసినా సరే అంత ఇంత బైబిల్ గురించి పరిశుద్ధాత్మని ద్వారా హృదయం ప్రేరేపించబడుతుంది. ప్రార్థనలో ఉంటే, ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే బైబిల్లో ఏవే విషయాలు రాయబడి ఉన్నాయో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రార్థనలో ఉంటే బైబిల్ చదువుతా అంటే మరీ మంచిది. ఈ ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే, మనల్ని క్షేమము వైపు, కలిమి వైపు, మనుషుల జీవితము ఆశీర్వాదకరంగా మార్చుతుంది. అబ్రహాముకు కలిగినటువంటి కలిమిని ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. అబ్రహాము 17వ పేజీ నంబర్ 17. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో కొంతమందికి భూమి ఉంటే ఆ భూమికి తగ్గట్టుగా పెట్టుబడి డబ్బులు ఉంటే ఆ కుటుంబంలో కనీస అవసరాలు అనేవి తీర్చుకోలేని స్థితి ఉంటుంది. డబ్బులు ఉన్నా సరే తీర్చుకోలేని స్థితి ఉంటుంది. అవి కొన్ని శాపాలు, అవి కొన్ని చెప్పుకోలేనటువంటి కలిమి. అది కలిమి సమృద్ధిగా ఉంటుంది, కానీ ఉన్నది అని చెప్పుకోవటానికి కూడా ప్రాణం తెలియదు. అలాగుంటాయి. అబ్రహాము జీవితము అన్ని విషయాలలో ఆశీర్వదించబడినట్టు రాయబడి ఉన్నది. అన్ని విషయాల్లో, ఒకటి కాదు రెండు కాదు, అన్నిటిలో ఆయనకి ఏ అవసరతలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా తీర్చినట్టు కనపడుతుంది. ఈ తీర్చడానికి ముందు అబ్రహాం ఏం చేసిందంటే, దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. బలిపీఠం కట్టి దేవునికి. అబ్రహాము జీవితం ఎలాగున్నది కదా. తర్వాత యాకోబు జీవితాన్ని చూద్దాం. యాకోబు జీవితంలో కూడా ఆ మనుషుడు చూస్తుండగానే బ్రహ్మాండంగా వృద్ధి పొందుతాను అనే విధంగా లేఖనం రాయబడి ఉన్నది.
బ్రహ్మాండంగా ఆ మనుషుడు అంతకంతకు అది కూడా అగుచుండేను అని చెప్పానని లేఖనము సెలవిస్తా ఉన్నది. ఎందుకు అది కూడా అవుతా ఉన్నాడంటే ఆది కాండంలోనే 28వ అధ్యాయంలో ఉన్నది. ఆది కాండంలో 18వ వచనంలో రాయబడి ఉన్నది. యాకోబు జీవితాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే, యాకోబు జీవితాన్ని మన కళ్ళకి నమ్మలేని విధంగా ఆశ్చర్యపోతాం. కళ్ళకి నమ్మలేం మనం. ఆ మనిషి జీవితాన్ని చూస్తే అంతగా ఆశీర్వదించబడ్డాడు. 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. 18వ వచనంలో ఇది రాయబడి ఉన్నది. 18వ వచనంలో ఇది రాయబడి ఉన్నది కదా, ఇది రాయబడి ఉన్నది. ఇంకొక వచనం నేను మీకు చూపిస్తా, అందులో మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ముప్పై 32వ అధ్యాయము 10వ వచనంలో ఉంటది. ఈ వచనాన్ని కనుక చూసినట్లయితే ఆ యాకోబును చూసినటువంటి మనుషులు వాళ్ళ కళ్ళని వాళ్ళు నమ్మలేకపోతారు. మనమంటే లేఖనం చదువుకొని దేవుడు గొప్పగా మనుషుల్ని అభివృద్ధి చేసిండు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు కలుగుతుంది. కళ్ళతో చూసినటువంటి మనుషులు ఏమి వృద్ధిలోకి వచ్చిండు, నమ్మటానికి కళ్ళు కూడా ఇష్టపడట్లా. కళ్ళ ముందు ఉన్నటువంటి మనుషుడు ఈ రీతిగా వృద్ధిలోకి వచ్చిండు అని చెప్పినని రాయబడి ఉంటుంది. 32వ అధ్యాయము 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. చేతి కర్రతో మాత్రమే యోర్దాను నదిని దాటుకుంటూ పోయిండు. ఆ రోజున మనం ఇందాక చదువుకున్న లేఖనంలో రాయి తీసి రాయి మీద నూనె పోసినట్లు ఉన్నది. ఏడేమని చెప్తా ఉన్నాడు దేవునికి, నా చేతి కర్రతోటి నేను యోర్దాను నదిని దాటినా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చింది? మనం 32వ అధ్యాయంలో చూసినాం. 32వ అధ్యాయంలో ఏమన్నది? ఆయన చెప్తా ఉన్నాడు, చేతిలో నాకు కర్ర ఒకటే ఉన్నది, ఆ కట్ట పట్టుకొని నేను ఈ నదిని దాటుకుంటా పోయినా అని అంటా ఉన్నాడు. మరి నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి, యాకోబుకి? నేను అంటే అర్థం ఏంటంటే ప్రార్థన. ఆ తలగడగా పెట్టుకున్న రాయిని అక్కడ నిలిపి ఆ రాయి దగ్గర నుంచొని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేసినంటే, నాకు ఏది తక్కువ కాకుండా నన్ను బ్రహ్మాండంగా బతికించినవంటే నేను నీకు 10వ భాగం ఇస్తా అని దేవునికి మొక్కుబడి చేసుకుంటాడు. 11వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయనకున్నటువంటి మందలు, ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ చూస్తే కళ్ళు సరిపోవు, అంతగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇదంతా కూడా ఇంతటి కలిమి యాకోబు జీవితంలో రావటానికి కారణం ఏంటంటే ప్రార్థన తర్వాత ఆయన మొక్కుబడి అనేది గట్టిగా నిలబడి ఉన్నాడు. ఆయన ఏ మొక్కుబడి అయితే చేసుకున్నాడో ఆ మొక్కుబడికి కట్టుబడి ఉన్నాడు. లేని నాడు తీసి ఇవ్వటానికి ప్రాణం అనేది పరిగెత్తుతుంది. ఉన్ననాడు ప్రాణం అనేది ఆలోచన చేయటానికి కూడా ఇష్టపడదు, ఇద్దాము అని. యాకోబు ఏం చేసిందంటే, లేని నాడు ఏ ఆలోచన ఏ వాగ్దానం చేసిండో ఉన్ననాడు కూడా అదే మాటకి కట్టుబడి ఉన్నాడు. దానికి ముందు ప్రార్థన ఉంది. ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మనుషుల్ని కళ్ళ ముందే
విపరీతమైనటువంటి దేవుని దీవెనలకి, దేవుని ఆశీర్వాదాలకు పాత్రలుగా చేస్తుంది. యాకోబు జీవితం కనబడతా ఉంది. నేను ఇదిగో చేతిలో ఉన్న ఈ కట్టెతోటే ఈ నదిని దాటుకొని నేను మా బంధువుల ఇంటికి పోయా. ఈ రోజున ఇదే కర్రతోటి విస్తారమైనటువంటి మందలు, గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, పశువులు, ఇంకా మేకలు, ఇంకా గాడిదలు, ఇవన్నిటిని వేసుకొని వస్తా ఉన్నాడు. ఆ చిన్న సైజు ఒక ఊరు అవుతుంది. ఆ యాకోబుకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక ప్రాంతంలో పెడితే కొన్ని ఊర్ల పేర్లు రెండు ఉంటాయి. ఏదంటే పెద్ద చిన్న అని పెట్టి పెద్ద ఊరు, చిన్న ఊరు అని పేరు పెడతారు. అట్లాగా యాకోబుని కనుక ఒక దగ్గర పెడితే చిన్న సైజు ఊరు అవుతుంది. అంతగా ఆశీర్వదించబడ్డాడు యాకోబు. ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మనల్ని దీవెన వైపు, ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది మనకు ఉండాలా. మన ప్రార్థన మనల్ని ఆశీర్వాదం వైపు నడిపించేటట్లుగా మన ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేయకుండా వృద్ధి చేసుకుంటా పోవాలి. ప్రార్థనని 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎంత ప్రార్థన చేస్తే అంత దేవుని కలిమి, అంత దేవుని కాపుదల. ఏ మాత్రం కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం అనేది చేయలేవద్దు. క్రైస్తవులైతే దేవుని మార్గంలో ఉంటే, దేవుని రక్తము చేత కడగబడినటువంటి వారనిపిస్తే ప్రార్థనని ఏ మాత్రం కూడా వదిలిపెట్టద్దు. ఈ ప్రార్థన మనకి క్షేమాన్ని, అలాగనే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రార్థన విడిచిపెట్టి వాళ్ళ దగ్గరికి పోయి, వీళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని వాళ్ళ మోచేతుల నుంచి ఏమన్నా జారి పడతాయేమో అరచేతుల్లో పెట్టుకొని తీసుకుపోదాం అని ఎంతగా ఎదురు చూసినా ఏ ఉపయోగం ఉండదు. ప్రార్థనలో మనము గంటల తరబడి, నిమిషాల తరబడి, రోజుల తరబడి ఇదే జీవితాన్ని, ఈ ప్రార్థనని కంటిన్యూగా కొనసాగించుకుంటూ పోతే సమృద్ధి అయినటువంటి దీవెన. పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో కూడా అన్ని విషయాల్లో దీవించబడ్డాడు అబ్రహాము. యాకోబు జీవితంలో కనపడతా ఉంది. లాస్ట్గా ఒక వచనం చూపిస్తా. 32వ అధ్యాయంలో 11వ వచనంలో యాకోబు అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు అంటే, ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడయ్యుండి నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. 12వ వచనం వరకు ఇలాగా యాకోబు జీవితంలో ఉన్నటువంటి దేవుని దీవెనతో పాటు ఆయన ఏ విషయంలో బలహీనతగా ఉన్నాడో అది రాయబడతా ఉన్నది. ఆడ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు వచ్చేటప్పుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనేది బలహీనతను ఏం చేస్తుంది అంటే జయిస్తుంది. యాకోబు ఆ నది దాకా వచ్చినప్పుడు, నేను మొట్టమొదట ఆ రోజు పోయినప్పుడు ఈ నది దాటిపోయినా ఏమి లేదు, చేతిలో కర్ర తప్పించి. ఇప్పుడు వచ్చేటప్పుడు చేతిలో కర్రే కాదు, కర్ర వెంబడి ఒక చిన్న ఊరు కనపడతా ఉంది. దాంతో పాటు హృదయంలో బలహీనత అనేది కనపడుతుంది. ఆ సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తా, దేవునికి మొరపెడతా ఉండు. ఇంతగా ఇచ్చినటువంటి నీవు నాకు ఇచ్చిన సమస్తానికి కూడా నేను అర్హుడైతే కాదు. నేను పెద్ద అట్లా చేసిన, ఇట్లా చేసిన, నేను మస్తుగా ఇది చేసిన, నాకు సరి అయినటువంటి దీవెన వచ్చింది, నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని అంటలా. నేను అపాత్రుడని, నువ్వు ఇచ్చిన దానికి ఏ మాత్రం కూడా యోగ్యమైతే కాదు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి. ఆమేన్. ఈ ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మనల్ని సరి అయినటువంటి
సరి అయినటువంటి సమృద్ధిని ఇవ్వటంతో పాటుగా మనకున్నటువంటి బలహీనతలని కొట్టేస్తుంది. ఆ తర్వాత యాకోబుకి ఏం జరిగిందంటే, ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నాడో ఆ విషయంలో దేవుడు కాపాడి క్షేమంగా అప్పటి వరకు ఏ బలహీనుడయ్యి కుంగిపోయిండో ఆ బలహీనతలో బలపరచబడి క్షేమంగా ఆ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నివాసం చేసినట్లు కనపడతా ఉంది. మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. రెఫరెన్సుల్ని ఫోన్లో పెట్టుకొని చూసినంత మాత్రాన, బైబిల్ 24 గంటలు చేతిలో ఉన్నంత మాత్రాన ఆశీర్వదించబడటం అనుకుంటే ఆశీర్వదించబడితే పడతామేమో కానీ ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదానికి సమానంగా అయితే ఉండదు. సమానంగా ఉండాలంటే జీవితానికి ఏ విధమైనటువంటి లోటు ఉండకూడదు అనుకుంటే ప్రార్థనను మొదలుపెట్టి కొనసాగిస్తూ ఉన్న వాళ్ళు పెంచుతూ ఉండండి. సమయాన్ని బట్టి ప్రార్థనను పెంచుతూ ఉండండి. ఈ ప్రార్థన మీ జీవితాలకే సమృద్ధిని తీసుకొస్తుంది. ఏ మాత్రం కూడా లేని స్థితి అనేది, వెనక్కి తిరిగి చూస్తే ఇది మనకు లేదుగా అనేటువంటి జీవితం దేవుడు మనకి ఉంచాడు. సమృద్ధిగా ఇస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఇది లేదు కదా అని మనం చెప్పమట్లాగా దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు తన వాక్యంలో దీవించును గాక. ఆమేన్.